అక్క ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, ఏడవట్లేదు. మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఓహో, ఆ రాక్షసి మళ్ళీ వచ్చి పాపనేమన్నా చేస్తుందేమోనని భయపడుతున్నావా అక్క? లేదు లేదు, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. అయినా నేనుండగా నీకెందుకు అక్క భయం? ఇదిగో శివుడికి ముందు నందిలాగా, ఇంకా బూడిని కాపాడే అమ్మవారిలాగా, ఇంకా రాముడికి హనుమంతుడిలాగా, నీకు తోడుగా ఎప్పటికీ ఉంటాను. అమ్మయ్యా, మా అక్క నవ్విందో. అది అలా నవ్వక్క, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నేను చెప్తున్నా కదా, నీ చిట్టి తల్లికి ఏమీ కాదు. అవును, పాపకి ఇంకా పేరు పెట్టలేదు కదక్క, ఏం పేరు పెడదాం? అవును, ఏ పేరు పెడదాం? నేను ఆలోచించలేదే. మన ఇంటికి దేవుడు పంపించిన అతిథిలా వచ్చింది కదా, అతిథి అని పెడదాం. అతిథి చాలా బాగుంది. మాధు గారికి అత్తయ్య కూడా చెప్పి వాళ్ళ చేతి పెట్టిద్దాం, సరేనా? సరే అక్క. ఏంటమ్మా? అమ్మవారి దిష్టి తాడు పాపకి కట్టక్క. ఆహా, వద్దు సాంబవి, నువ్వు కట్టుకున్నావు కదా, నీకుండని. నాకు పర్వాలేదక్క, పైన అమ్మవారుంది, ఇక్కడ మీరున్నారు, నాకేమవుతుంది? పాపకేమన్నా అవుతుందా అని నువ్వు భయపడుతున్నావు కదక్క. ఇది పాప చేతికుంటే మంచిది. అన్నయ్య, మళ్ళీ మొహం వేలాడేసుకొని కూర్చున్నావు. పెద్దమ్మా, అన్నయ్య ఇలా బాధగా ఉండడం ఏమీ బాలేదు. వెంటనే శాంతి హోమం జరిగిపోవాలి. అన్నయ్య పాపని చూడాలి. పంతులు గారితో మాట్లాడానురా, పొద్దునే వచ్చి హోమం ఏర్పాట్లు చేస్తానన్నారు. బాధపడద్దు బావా, నాన్నకి పాపని చూడడం కుదరదు కదా, అందుకే పాపే నాన్నని చూడ్డానికి వచ్చింది. చిట్టల్లి, నాన్నని చూడు, నాన్నని చూడమ్మా, నాన్నని చూడు. సంతోషం దక్కినట్టే దక్కి మళ్ళీ ఈ సమస్యలేంటో అర్థం కావడం లేదు. ఆ ఇళవరస అంత ఈజీగా వదిలే రకం కాదు. ఇంత హడావిడి చేసి ఇంకా ఇంటి దగ్గరికి రాలేదు అంటే
ఖచ్చితంగా వేరే ఏదో ప్లానింగ్లో ఉండుంటుంది. ఏ ప్లానింగ్లో అయినా ఉండని మనం ఇక్కడున్నట్టు తెలియకుండా ఉంటే చాలు. మన మనవరాలి జోలికి రాకుండా ఉంటే చాలు. చెప్పండి లాయర్ గారు. మేడం, ఇప్పుడే వేరే లాయర్ ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. లాయర్ అరుణాచలంను తీసుకుని ఇళవరసి గారు మీ ఇంటి దగ్గరికి బయలుదేరారు. ఇళ్ళవరస ఇక్కడికి ఎందుకు వస్తోంది? మేమెక్కడున్నామో ఆవిడికెలా తెలిసింది? మేడం, ఆవిడ తమిళనాడు హోమ్ మినిస్టర్. దేశమంతా నెట్వర్క్ ఉంది. ఎవరెక్కడున్నారో తెలుసుకోవడం ఆవిడికి పెద్ద కష్టమేం కాదు. మ్యాటర్ మాత్రం చాలా సీరియస్గా ఉందంట మేడం. ఆవిడతో మీకేమైనా సమస్య ఉంటే ముందే జాగ్రత్త పడతారని ఫోన్ చేసి చెప్తున్నా. సరే, ఏదైతే జరగకూడదని భయపడ్డామో ఇప్పుడు అదే జరిగింది. మనం ఇక్కడున్న సంగతి ఇళ్ళవరసకి తెలిసిపోయింది. ఇక్కడికి వస్తోందట. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? ఆవిడ పాప కోసమే వస్తుంది. పాప కూడా ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోయినట్టుంది. తెలిసిపోతుందని ముందే చెప్పాను కదా, వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా వెళ్తాం? అయినా మనందరం ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. పాపకి ప్రమాదం కాబట్టి పాపను ఆవిడ కంటపడకుండా చేస్తే చాలు. నా పొన్ను పానాలు తీసినందుకు వాని బిడ్డ పానాలు తీయ నీకొచ్చినాను. డేయ్, యాడరా? విడవా, నిన్ను విడవా, నీ బిడ్డని ఎడవా. అదిగో వచ్చేస్తుంది. మృదుల, ముందు పాపం తీసుకుని నువ్వు లోపలికెళ్ళు. వద్దు మృదుల, వద్దంటవింది బావా, వచ్చేస్తుంది. మృదుల ఇక్కడ లేకపోతే పాపతో వేరే ఎక్కడో ఉందని అనుమానం వచ్చేస్తుంది. మృదుల ఇక్కడే ఉండాలి, కానీ పాప మాత్రం ఉండకూడదు. పాప ఏమైందో తెలియలేదంటే అప్పుడు నమ్మసక్యంగా ఉంటుంది. అది కరెక్టే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం మధు గారు? ఆవిడ వచ్చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎవరు లేకుండా పాపను ఎక్కడ దాస్తావు? చెప్పండి, ఆవిడ వచ్చేస్తోంది. ఏం చేద్దాం? ఎందుకక్క కంగారు పడతావ్? పైన పూల బుట్ట ఉంది కదా, అక్కడ పాపని దాచిపెడదాం. పాప హాయిగా ఆ రాక్షసి కంట పడకుండా ఉంటుంది. మృదుల, ఆ పంచి తొందరగా తీసుకెళ్ళు.
దేవుడా. ఏమి ఎల్లారూ ఎవరో పోయినట్టు మొహాలు పెట్టుండారు? అర్థమైనాది. బిడ్డ పోయినాదని బాధలు ఉండారా? నా బిడ్డని చంపి పాపం మూట కట్టుకున్నావు గదా, చేసిన పాపం యాడికి పోతాది. నీ బిడ్డని నీకు కాకుండా చేసి ఆ మురిగేశ న్యాయందా చేసినాడు. చూసినావా? నా చేతులతో సంపుదామని వచ్చుండాను. ఆ పాపము నా చేతులు కంటకుండా చేసినాడు. మేడం, మీకు దండం పెడతాను, దయచేసి మళ్ళీ మళ్ళీ ఆ మాట అనొద్దు. మీ అమ్మాయి చనిపోవడానికి నేను కారణం కాదు. నేనంటే ఇష్టమని మీ అమ్మాయి నా వెంట పడింది. కానీ నాకు ఇష్టం లేదని చెప్పాను. మనసు చంపుకొని ఇష్టం లేని మనిషిని ఎలా పెళ్లి చేసుకోమంటారు చెప్పండి? నేను అదే చెప్పాను. కానీ తను అర్థం చేసుకోకుండా పిచ్చి పని చేసింది. మీ అమ్మాయి పోయినందుకు మీకు బాధగానే ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. కానీ నేనే కారణమని, నేనే చంపానని ఊరికే నన్ను నిందించడం మాత్రం తప్పు. ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలు తీసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారే, అది ఇంకా పెద్ద తప్పు. ఎన్న సొల్లా, నీ బిడ్డ ఏమైపోయినాదో మీకు తెలియదు కదా. పిన్న సంపనీకొచ్చినానంటావేమిరా? అంటే నీ బిడ్డ నీతానే ఉండాది కదా. మీరందరూ నాటకం ఆడుతుండారు కదా. బిడ్డని ఏడ దాచిపెట్టినారో సొల్లుడా, సొల్లు. ఆపుతారా? నా మనవరాలు ఏమైందో తెలియక పోలీసులతో మాట్లాడుతూ మా టెన్షన్లో మేముంటే మధ్యలో మీ గొడవేంటి? ఓరు దినం బిడ్డ కనపడకపోతేనే ఇంతలా కష్టపడిపోతుండారే. పిన్న 18 ఏళ్లు కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నా పొన్నుని సంపేసినాడు. నాకెంత కష్టంగా ఉంటాది. ఆపండి. ఎంతసేపు మీ గొడవ మీదే కానీ మేం చెప్పేది అర్థం చేసుకోరా? నా భర్త గురించి నాకు తెలుసు. ప్రాణాలు కాపాడే మనసున్న వారే గాని ఒకరి ప్రాణాలు తీసేవారు కాదు. అయినా ఎవరైనా ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? అదే నా భర్త మీ అమ్మాయి వెంటపడి మీ అమ్మాయికి ఇష్టం లేకపోతే మీరు పెళ్లి చేస్తారా? మీ అమ్మాయికి ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఇంకో న్యాయమా? ఏమ్మా, ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నావన్న సంగతి తెలుసా నీకు? తెలుసు, అందుకే అడుగుతున్నాను. ఒక స్టేట్ కి హోమ్ మినిస్టర్ అయ్యుండి ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కావట్లేదు? అసలు కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నారండి? ఏయ్ ఏయ్ ఏయ్, ఇంత మాదిరి వేరే యారన్నా ఈ ఇళవరసి ముందు బాగితే గొంతు పిసికి ప్రాణాలు తీసుండేదాన్ని.
కానీ నీకు మాత్రం తాంబూలం ఇస్తుండా. రేయ్, என்ன ఇది ఎదుకో తెలియమా? నీ భర్తని నువ్వే నా అల్లుణ్ణి చెయ్యనికి. ఏం మాట్లాడుతున్నారు? నేను మీ అల్లుని కావడం ఏంటి? నా కూతుర్ని పెళ్లి చేసుకునుంటే అప్పుడే నా అల్లుడు అయ్యుండేవాడికి. కానీ నా పెరియ కూతురు పానాలు తీసేసి చిన్న కూతురు జీవితం అన్యాయం చేసినావు. అప్పతలెంది పెళ్లి చేసుకోకుండా అప్పుడే ఎరిందిచ్చే. ఇప్పుడు నువ్వే నా చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? అప్పుడే న్యాయం జరుగుతుంది. ఈ పెళ్లి జరగలేదో ఆ మురుగేశ మీద ఒట్టేసి చెప్తాడా. ఈ వీటిలో యారుమే మనశ్శాంతి ఇరుక్క కూడా మాటే. ఏంటి బెదిరిస్తున్నావా? ఇల్ల ఇల్ల అల్లుడు, ఈ ఇళవరస బెదిరిస్తే యారతో పేసేదే ఉండదు, బాణాలు తీసేదే ఉంటుంది అల్లుడు. అల్లుడు ఫ్లోలో ఎలా వచ్చేసినాదో చూసినావా? హ, తమిళనాడు హోమ్ మినిస్టర్కి అల్లుడు కాబోతుండవు. అదృష్టం అంటే నీదేనప్పా. ఇంకొక్కసారి ఇలా మాట్లాడితే హోమ్ మినిస్టర్ అని కూడా చూడ్ని ఏమనుకున్నారు? ఫోన్లే అని చూస్తూ ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారండి మీ గురించి? నా భర్త వైపు వేరే ఆడది కన్నెత్తి చూస్తేనే ఊరుకోను. అలాంటిది నా చేతులతో మీ కూతురికిచ్చి పెళ్లి చేయమంటారా? ఎలా కనిపిస్తున్నారండి మీ కంటికి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్ పోరే. అట్టనే నీ మొగుణ్ణి జైలుకు పంపించడానికి సిద్ధంగా ఉండుమే. లాయరు, మేడం, ఇవి ఎన్న తెలియమా? నా కూతుర్ని నీ మొగుడు మానభంగం చేసినాడని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్.